యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. హితేష్, చెప్పండి బాబు గారు. ఇప్పుడు ఏ వ్యక్తి ఇక్కడికి వచ్చాడో తను ఒక్క మంచి పని చేశాడు. ఇక్కడికొచ్చి అందరికీ చట్టం గురించి చెప్పాడు. ఇక భీమరావుకి కొద్ది గొప్ప చట్టం గురించి అవగాహన ఉండే ఉంటుంది. ఇక నీకు చట్టం గురించి అవగాహన ఉందంటే నువ్వు చట్టాన్ని అతిక్రమించలేవు, అలాగే ఇంకొకరిని కూడా అతిక్రమించనివ్వవు కదా? నేను బయలుదేరాల్సి ఉంటుంది ఒక చట్టాన్ని తేవడానికి. అన్నట్టు భీమరావు, నీకు తెలుసా ఈ చట్టాన్ని ఎవరు తీసుకొచ్చారో? ఇంకెవరు తీసుకురాగలరు? తమరి డేవిడ్ సార్. చెప్పాను కదా, వీడు తెలివైన వాడని చెప్పాను కదా, అవునా? అసలు నిజానికి మాకు కూడా ఇప్పుడిప్పుడే తెలిసింది. మన డేవిడ్ సార్ అది మహానగరపాలక సంస్థలో జల విభాగంలో పెద్ద అధికారి, తెలుసా? ఇక ఆయన జల విభాగంలో అధికారి అయితే పని మొత్తం ఇలా ఇలా చిటికలో జరిగిపోతుంది. చిటికలో చట్టాన్ని తీసుకురావచ్చు. రమాబాయ్, ఏమైంది? ఈరోజు తమరి కత్తెరలా ఆడుతూ ఉంటే నోరు ఆడడం లేదేంటి? ఈరోజు నువ్వు చెప్పవా నా భర్త ఇలా, నా భర్త అలా అని? లేదు. ఏం ఆలోచిస్తున్నానంటే ఎందుకు మీరు రోజుకి ఇంతగా దిగజారుతున్నారా అని. ఎక్కడికి వెళ్ళి ఆగుతారు? దిగజారాల్సి వస్తుంది. ఎందుకంటే సమాజం విషయంలో నా భుజాల మీద కొన్ని బాధ్యతలున్నాయి. బురద శుభ్రం చెయ్యాలన్న ఉద్దేశంతో బయలుదేరాను. అలాగే బురదను శుభ్రం చేయడం కోసం దిగజారాల్సి వస్తుంది. పదండి. నేనిది మొదటిసారి వింటున్నాను. బొంబాయిలో ఇలాంటి ఒక ప్రభుత్వం ఆదేశం ఉందని, ఒక ప్రాంతంలోని వాళ్ళు వేరే ప్రాంతంలోని బావిలోంచి నీళ్లు తీసుకోకూడదని. ఆ డేవిడ్ గారు జల విభాగంలోనే పనిచేస్తున్నారు. ఇదంతా ఆయనే కావాలని చేయించుంటారు, ఎందుకంటే మేమంతా ఇబ్బంది పడాలని. ఇప్పుడు ఇక ముందేం చేయాలో నాకేమీ అర్థం కావటం లేదు. ఒక ఉపాయం ఉంది. ఒకవేళ నేను సభను ఏర్పాటు చేస్తే 300 నుండి 350 మంది వస్తారు. వాళ్ళని తీసుకుని మహానగర పాలక సంస్థ కార్యాలయం ముందు ఆందోళన చేస్తే బహుశా ఏదైనా పరిష్కారం దొరకవచ్చు. అయితే ప్లీజ్ ఇది చెయ్యండి సార్. దామ్నే గారు, ఆంగ్లేయ ప్రభుత్వం మీకోసం ఒక నోటీస్ పంపించింది. మీరు ఇప్పుడే ఈ క్షణమే బొంబాయి వదిలేసి వెళ్ళిపోవాల్సి ఉంటుంది, లేదంటే మిమ్మల్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక మీ ఈ ఆంగ్లేయ ప్రభుత్వం ఎలా ఎందుకు చేయాలనుకుంటుంది? ప్రభుత్వం నమ్మకం ఏంటంటే మీరు ఇక్కడ ఉండటం వల్ల వాతావరణం పాడైపోతుందని. అలాగే కొందరు ఉగ్రవాదులు ఇక్కడ శాంతికి భంగం కలిగిస్తారని. సరే పదండి. ఎక్కడ ఉంచుతారు? నేను మీతో రావడానికి సిద్ధంగా ఉన్నాను. వద్దు దామ్నే గారు, మీరు ఈయన వెంట వెళ్ళటం సరైంది కాదు. మీరు మా సంఘంలోని వ్యక్తులతో పాటు, మా జాతి వ్యక్తులతో పాటు బయట ఉండడం చాలా అవసరం అవుతుంది. మీరు పని చేయండి, మీరు పూణేకు వెళ్ళిపోండి. ఇక్కడేమున్నా అది నేను చూసుకుంటాను. భీమరావు, అలా అయితే ఈ పోరాటం ఇంకా కష్టమవుతుంది. నీరు దినచర్యలో ఒక భాగం.
జీవితం. అది లేకుండా ఎలా ఉంటారు? నేనేదో ఒకటి చేసుకుంటాను. ఇక మీరు పూణేకి వెళ్ళిపోండి. అయినా ఒకవేళ అంతగా అవసరమైతే పూణేకి వచ్చి మిమ్మల్ని సహాయం కోరుతాను. పదండి దామ్నే గారు, మిమ్మల్ని పూణే ట్రైన్లో కూర్చోబెడతాను. పదండి. రండి. దామ్నే గారు, నేను మీకు అభివాదం చేస్తున్నాను. మీ భావాలకు, మీ ప్రయత్నాలకు, అలాగే మా జాతి విషయంలో మీకున్న దృక్కోణానికి అభివాదం చేస్తున్నాను. మీలాంటి వాళ్లే మా జాతి మొత్తాన్ని అంటరానితనం అనే ఊబిలోంచి బయటకు తీసి మిగతా జాతుల ముందు నిలబెట్టగలుగుతారు. కేవలం ఒకటే కోరిక, మీరు ఎక్కడున్నా సరే మీ ఈ పోరాటం కొనసాగిస్తూ ఉండండి. అలాగే నేను మీకు మాటిస్తున్నాను, నేనెక్కడ ఉన్నా సరే నా పోరాటం కొనసాగిస్తూ ఉంటాను. ఎందుకంటే మన ఈ పోరాటం కలిసి ఒకరోజు మన మొత్తం జాతి గెలుపుగా మారిపోతుంది. అలాగే ఒక చరిత్ర రాయటం జరుగుతుంది. ఖచ్చితంగా భీమరావు. ఇక్కడ ఒక్కరైనా నాకు చెప్తారా, ఈ నీటి సమస్యకు ఏదైనా పరిష్కారం ఉందా, లేక మనం ఇలాగే చచ్చిపోవాలా? భీమ్ దామ్నే గారి దగ్గరికి వెళ్ళాడు కదా, ఏదో ఒక మార్గం వెతికే వచ్చేస్తాడు. కాసేపు ఎదురు చూడు. కానీ మీ దామ్నే గారు పూణేకి వెళ్ళారు. కారు తిప్పి పెట్టుకో. ఏంటి వెళ్ళలేదా? మీ దామ్నే గారిని డేవిడ్ సార్ పూణేకు పంపించారు. జోషి గారు, మీరేం చెయ్యాలనుకున్నా చేసుకోండి. మేము ఈ పోరాటంలో గెలుస్తాం. బాగుంది, ఇది బాగుంది. నరోత్తం, విన్నావా నువ్వు? మనం అంతగా తలుచుకున్నది ఇదే పొగరుని కదా. సాహెబ్ గారు, డాక్టర్ నన్ను కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోమని చెప్పాడు. నేను ఏం ఆలోచించానంటే, విశ్రాంతి తీసుకుంటూ ఉంటే నేను ఈ బస్తీ వాళ్ల నాటకం ఎలా చూస్తానా అని. ఇప్పుడు నా మనసుకి ప్రశాంతత లభించింది. ఈ నాటకం చూసిన తర్వాత ఇప్పుడు నాకు పూర్తిగా నయమైపోయిందనిపిస్తుంది. మొదలు పెట్టండి. అయ్యారు, అంత మాట అనకండి అయ్యారు. మేమంతా మీకు నమ్మకస్తులం. అయ్యగారు, మీకు మాతో ఏం శత్రుత్వం? మీరు భీమ్ ఇంకా తన మద్దతుదారులను ఏం చేస్తారో చేసుకోండి, కానీ మాకు మాత్రం నీటిని దూరం చేయకండి. అయ్యగారు, నీళ్లు లేకుండా బతకను ఎలా చెప్పండి అయ్యగారు? అది సామెత ఉంది కదా, గోధుమలతో పాటు కొందరి పక్క నుంచే మనం కూడా అనుభవించాల్సి వస్తుందని. ఇక అనుభవించండి. కానీ ఇదంతా చేస్తే మీకేం లభిస్తుంది? ఆర్తి ఎలాగో వెళ్ళిపోయింది కదా, ఇక ఆర్తియే లేనప్పుడు మాకు మీకు ఏం సంబంధం? వదిలేయండి. ఎందుకు వదిలేయాలి? భీమరావు వదిలేస్తాడా? అప్పుడు ఆర్తి వెళ్ళిపోతున్నప్పుడు, ఇక డేవిడ్ సార్ మీ అందరికీ మీ స్తోమతేంటో చూపిస్తున్నప్పుడు తను వదిలేస్తాడా చెప్పు?
డేవిడ్ సార్కు ఉపన్యాసం ఇవ్వాల్సిన అవసరం భీమరావుకి ఏముంది చెప్పు. ఆ? అవును, నిప్పు చల్లారిపోయింది. మరి ఆ భీమరావు వచ్చి అందులో నెయ్యెందుకు పోశాడు? ఆ? ఇప్పుడు నెయ్యి పోసేదంటే కాలిపోతారు, అందరూ కాలిపోతారు. సాహెబ్, కానీ మా అందరికీ కాలిపోవాలని లేదు. మేమంతా మీ ప్రజలం. ఏదో ఒక ఉపాయం ఉంటుంది కదా అయ్యగారు, చెప్పండి. హితేషనా, మేమంతా అనకండి. ఒకవేళ డేవిడ్ గారు పాలకవర్గం అయితే అయినా కూడా మనం ఈయన ప్రజలం కాదు. మనం ఈ దేశంలో నివసిస్తున్న వాళ్ళం. ఇక మీరదంతా డేవిడ్ సార్ భయంతో చెప్తున్నారు, అవునా? కానీ ఈయన భయం వల్ల కూడా భీమ్ అలాగే వాడి మద్దతుదారులు ఈయన ప్రజలు కానే కారు. ఆగు రాంజీ అన్న, కొడుకు నిప్పు మీద నెయ్యి పోస్తాడు. ఇక నువ్వు ఎండిన కట్టెలు తీసుకొచ్చి అందులో వేయి. నువ్వు కాసేపైన మౌనంగా ఉండలేవా? అయ్యగారు, ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి. ఒక్క ఉపాయం ఉంది, దాంతో నేను మీకు సహాయం చేయగలను. అలాగే మీకున్న నీటి ప్రాబ్లం కూడా పరిష్కారం అయిపోతుంది. సమస్య తీరిపోయినట్టే. అదేంటో చెప్పండి. నేనేం చెయ్యాలి? అక్కడ బస్తీలో అందరూ దాహంతో ఉండుంటారు. వంట కూడా వండలేదనుకుంటా. దామ్నే గారు కూడా లేరు. నీళ్ళు ఎక్కడి నుంచి ఏర్పాటు చేయాలి? ఇదేంటంటే దీంతో నీటి ప్రాబ్లం పరిష్కారం అవుతుంది. అదేంటది? మీ అందరికి తెలిసే ఉంటుంది కదా, నా దగ్గర ఒక వ్యక్తి పనిచేసేవాడు. రాత్రింబవళ్ళు నాకు సేవ చేస్తుండేవాడు. ఒకరోజు మందుకొచ్చి నేను మత్తులో తనను బాగా కొట్టాను. దాంతో తన జాబ్ వదిలేసి మీ దగ్గరికి వచ్చేసాడు. ఈ ఫామ్ అదే వ్యక్తి స్థానంలో ఇంకొకరిని ఉద్యోగంలో పెట్టుకోవడం కోసం. ఇక భీమ్ ఈ ఫామ్ నింపేసి నా దగ్గరికి రావాలి. నేను తనకు వెంటనే ఉద్యోగం ఇస్తాను. అలాగే అందరికీ నీళ్లు కూడా లభిస్తాయి. అలాగే డేవిడ్ సార్ పిస్తున్నారు కాదు, భీమ్కు శాలరీ కూడా ఇస్తాడు. ఏమంటారు? తప్పకుండా. ఇక ఆంగ్లేయుల దగ్గర ఉద్యోగం చేయడం అంటే గౌరవప్రదమైన విషయమే కదా. ఏమంటావు రామ్జీ? నా భర్తకున్న యోగ్యతల ముందు తమరి ఈ ప్రస్తావన చెత్తతో సమానం. వాట్? చెత్త అంటే పనికిరాంది. తెలుగు మీకు అర్థం కాదుగా, ఇంగ్లీషులో గార్బేజీ. ఓ, గార్బేజ్. రమాబాయ్, నీకేమనిపిస్తుంది? తమరి భీమరావు ఎంత యోగ్యుడంటే తనను ఆంగ్లేయులు లండన్కు ఆహ్వానించి చాయ్ కాఫీ తాగిస్తారనా? అలాగే తనను కూర్చోబెట్టి ఇలా అడుగుతారా, ఇండియా కోసం ఇంకా ఏమేం చేయమంటారనా? చెప్పు రమాబాయ్. ఏ రామ్జీ,
నీ కోడల్ని కొంచెం డోర్ మూసుకోమను. అసలు నువ్వెవరికి చెప్తున్నావు హితేష్ అన్నా? ఈ మధ్య అనుమానించబట్టమే ఈయనకు కూడా బాగా నచ్చుతున్నట్టుగా ఉంది. జరిపించుకోండి. కోడలు ఇంకా మావయ్య ఇద్దరు కలిసి అవమానాన్ని జరిపించుకోండి. అమాయకపు రమాబాయ్, ఇంకా మాట్లాడడానికి ఏమనుందా? డేవిడ్ గారు, మీరు రుమాల్ పెట్టుకుంటారా? అసలు ఇది కూడా అడగాల్సిన విషయమేనా? మీ దగ్గర అంటే ఉండకపోవచ్చు, ఎందుకంటే అది ధనికులు ఇంకా సభ్య జనాలే పెట్టుకుంటారు. ఇవ్వండి. ఆంగ్లేయులు జాతి మతాలను నమ్మరు కదా, అప్పుడు నేను మీ రుమాలను తాకితే మీకు ఎలాంటి అభ్యంతరం ఉండదుగా. సరే, ఇదిగో, ఏం చేస్తావు చేసుకో. మా సంస్కృతిలో ముడిపెట్టడం అని ఒక రివాజ్ ఉంది. నేను మీ రుమాలులో ముడి పెడుతున్నాను. అది నా నమ్మకమనే ముడి. ఒక రోజు ఎలా వస్తుందంటే, మీ దేశం నుంచి నా భర్తకు ఆహ్వానం వస్తుంది. ఏది మంచిదో చెడుదో మీరందరూ మా ఆయన్నే అడుగుతుంటారు. మీరైనా తెలివైన వాళ్ళనుకుంటా. ఒకరి ఆత్మవిశ్వాసాన్ని చూసి నవ్వడం లేదు. తీసుకోండి, దీన్ని భద్రంగా ఉంచండి. ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది. రమ రమ రమ. ఒకవేళ అలాంటి రోజు ఎప్పుడైనా వస్తే నేనే స్వయంగా ఈ ముడి విప్పి ఇందులో బంగారం నింపి నీకు కాదు, నీ భర్తకు బహుమతిగా ఇస్తాను. దీన్ని మాటిస్తున్నాను. మాట ఇవ్వకండి డేవిడ్ సార్. ఎందుకంటే మీకు మాట నిలబెట్టుకోవడం అస్సలు చేత కాదు. ఒకవేళ మీరు గనక ఇచ్చిన మాటకు ప్రమాణానికి కట్టుబడి ఉంటే ఈరోజు ఆర్తి గారు మీ వెంటే ఉండేవాళ్ళు. అలాగే మీరిద్దరూ కూడా చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. అందుకే మాట మాత్రం అస్సలు ఇవ్వకండి. నీ పిచ్చి ఒకడు ఆపై. డేవిడ్ సార్, మనం ఇక్కడికి ఏ పని కోసం వచ్చామో ఆ పని పూర్తయింది. అందరూ మన మాట విన్నారు, అలాగే బహుశా అర్థం చేసుకున్నారనుకుంటా. ఇక వెళ్దాం పదండి. భీమ్రావ్, మాటలు వాగ్దానాల గురించి తర్వాత మాట్లాడు. ముందుగా నువ్వు ఇది ఆలోచించు. నీటి సమస్యకు ఏం పరిష్కారం వెతకాలో, ఇక ఆ సమస్యకు పరిష్కారం ఏంటో అది ఈ కాగితంలో రాసుంది. ఇక దానికి ఏం చెయ్యాలో ఈ ఇంట్లో వాళ్ళు నీకు చెప్తారు. దాన్ని చదువుకో. ఇక ఆ తర్వాత మాటలు ప్రమాణాల గురించి మాట్లాడదు గాని, అర్థమైందా?
దీన్ని జాగ్రత్తగా ఫిల్ చేసి తీసుకొచ్చావు. జాబ్ దొరుకుతుంది. నరోత్తమ్ జోషి గారు, వెళ్ళండి.